వేసవిలో అనంతపురానికి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్పారు. నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న పీఏబీఆర్ జలాశయాన్ని ఆయన సందర్శించారు. జలాశయం వద్దనున్న పంపులను పరిశీలించారు. పీఏబీఆర్ నుంచి ముద్దులాపురం ఫిల్టర్ బెడ్ నుంచి అనంతపురం నగరానికి రెగ్యులర్గా సప్లై జరుగుతూ ఉంది. వాటర్ సప్లైకి సంబంధించి స్టాండ్ బై పంప్స్ ఉన్నాయి. అలాగే గతంలో 61 MLD ప్లాంట్ ఒకటి ఉండేది మొత్తం అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన వాటర్ సప్లైకి. అనంతపురం జనాభా పెరిగింది. దాంట్లో భాగంగా అడిషనల్గా మళ్ళా 16 MLD ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 2 months నుంచి ట్రయల్ రన్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇంకొకటి 770 HP కెపాసిటీ గల ఒక పంప్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 16 MLD అడిషనల్గా రావడం ద్వారా అక్కడక్కడ ఒక 23 డివిజన్లో 2 daysకి ఒకసారి వాటర్ ఇచ్చేవాళ్ళం. అవి కానీ డైలీ వాటర్ వచ్చే విధంగా, అలాగే 1-2 పంచాయతీలకు కానీ ఇంక్లూడ్ చేస్తున్నాం. దీంట్లో ఖచ్చితంగా ఈ సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రాకోకుండా చర్యలు తీసుకుంటాం.